నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. అంత మంచే కదా అందరూ. చలో ఇవాళ మీ అందరి కోసం మంచిగా వార్తలు పట్టుకొని వచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. దేశమంతటా జై శ్రీరామ్ నినాదాలు. అయోధ్య రాముణ్ణి చూసి పులకరించిపోయిండ్రు భక్తులు. నారాయణకు షాక్ ఇస్తున్న ప్రజలు. ఇంకెట్లడుగుతారో వీళ్ళు ఓట్లు. కొత్త లుక్ లో కేటీఆర్ సారు సూపర్ ఎడిట్ చేసిన తీరు. శాండులో కాస్తున్నారు కాఫీ. ఎట్లుంటదో దీని రుచి. అయోధ్యల బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుడుతోని జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం పులకించిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారే కాదు, ప్రపంచ నలుమూలలున్న మనోళ్ళు మది నిండా రామయ్యను తలుచుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఆ అపూర్వ ఘట్టాన్ని తిలకించిండ్రు. మరి ఆ కార్యక్రమం మొత్తం ఎట్లా సాగింది, పూజలు ఎట్లా నడిచినాయి, ఎవరెవరు హాజరుపడ్డారు, దేశంలో ఇంకా ఎక్కడెక్కడ పూజలు చేసిండ్రో మొత్తం చూద్దాం పాండ్రి. ఢిల్లీ నుంచి గాలి మోటార్ల అయోధ్యకు వచ్చిన ప్రధాని మోడీ సారు పట్టు వస్త్రాలు, ఛత్రం, పాదుకలతో కొత్తగా నిర్మించిన దివ్య మందిరంకు వస్తే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 84 సెకండ్ల పాటు అభిజిత్ లగ్నంలా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నుల పండుగ లెక్కన జరిగింది. ఆహా, ఆ బాలరాముడి రూపాన్ని చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోతలేవు. వర్ణనకు మించిన తేజస్సుతో ఒక చేతిలో బంగారు విల్లు, ఇంకో చేతిలో బంగారు బాణం, ముత్యాల కంఠాభరణం, బంగారు కిరీటం పెట్టుకొని చూడ చక్కదనంగా కానొస్తున్నారు స్వామివారు. జగదానంద బాలక జయ బాలరామ ప్రియ నామక శుభ స్వాగతం దశరథ బాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి పూనిక అవుగాక ఈ భారతదేశము శ్రీకరమౌగాక నీ ధీరత విఘ్నత కడదాక మాకందరికి అలవడుగాక మా బ్రతుకే సుందర నందనమౌగాక. ఈ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని దేశమంతా జై శ్రీరామ్ నినాదాలు ఇస్తున్న వేళ గుడి మీద హెలికాప్టర్లతోని పూల వర్షం కురిపిస్తే అయోధ్యపురి ఆధ్యాత్మికతతో అలరాడింది. క్రతువులన్నీ తన చేతుల మీదికెళ్ళి చేసిన మోడీ సారే రామయ్యకు తొలిహారతిచ్చిండు. అటెంక భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసిండు. ఆనందీబెన్ మేడం, యూపీ సీఎం యోగి సారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సారు, ఇంకొందరు స్వాములు కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. ఇక తర్వాత మాట్లాడిన మోడీ సారు రామ్ ఆగే, మన రాముడు వచ్చేసిండు అని ఎంతో సంతోషంగా చెప్పిన సారు रामलला टेंट में नहीं रहेंगे, हमारे लाल रामलला अभी दिव्य मंदिर में रहेंगे. मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में రామ్ భక్తోं హో రహీ హోగి. మన రామ్లల్లా టెంటులో లేడు. ఎన్నో పోరాటాలు, ఎంతో నిష్ఠ తర్వాత అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పి ఇది సామాన్యమైన సమయం కాదు, కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోతుందని అనుకొచ్చిండు. రామ్ భారత్ కి ఆస్థా హై, రామ్ భారత్ కా ఆధార్ హై, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है. అటంక అయోధ్య గుడి నిర్మాణ కార్మికులపై పూలు చల్లి సన్మానించిండు. తర్వాత ఈడి నుంచి ఇట్లా మొత్తం దండం పెట్టుకుంటూ తిరుగుతూ స్వామీజీలు, పెద్ద పెద్ద గెస్ట్ దగ్గర పోయి పలకరించిండు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, పిటి ఉషా, కంగనా రనౌత్, ఆదిపురుష్ సినిమా డైరెక్టరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కుంబ్లే, అనిల్ అంబానీ ఫ్యామిలీ, మన దేశం నుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద పెద్ద గెస్టులు 7,000 మందికి ఎక్కువనే వచ్చి ఈ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా జై శ్రీరామ్ నినాదాలు మారుమోగినాయి. నీటిలో కూడా రామ జెండాలు రెపరెపలాడినాయి. అయోధ్యలో పూజలు జరుగుతున్న వేళ స్థానికంగా ఉండే గుళ్ళల్లో కూడా పూజలు చేసిర్రు. సాయంకాలం వేళలో సరయూ నది తీరంలో దీపాలు వెలిగించి భక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తుంటే త్రేతాయుగంలోకి పోయినట్టే ఉన్నదిలే. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాలు కాంగ్రెస్ పార్టీకి కూడా అందినాయి కదా. కాకపోతే ఆ పార్టోళ్ళు ముందే హాజరుగామని చెప్పిండ్రు, అన్నట్టే పోలేదు కూడా. అయితే భారత్ న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ సారు ఆయన వెంటున్నోళ్ళు రోడ్డు మీద కూసుండి ఏం చేసిండ్రు, మరి ఏం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అంటే మీరే చూడుండ్రి. ఆగో వీళ్ళేంది రోడ్డు మీద కూసుండి ఇట్లా భజన చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది భజన కాదు, ఓ రకమైన నిరసన. ఆగో ఏమైంది రాహుల్ గాంధీకి? మంచిగానే భారత్ న్యాయ యాత్ర చేస్తున్నాడు కదా అంటే ఆ యాత్రల భాగంగానే అస్సాంలో పొద్దుగాల రాహుల్ గాంధీ బటాద్రవాథాన్ ఆలయంలోకి పోదామని చూస్తే ఆఫీసర్లు లోపలికి పోనీయలేదట. అంతే కోపంతోని మేము ఆలయాన్ని దర్శించుకోవద్దా, మేమేం తప్పు చేసినాం, ఎందుకు పోనిస్తలేరు, మేం సమస్యల్ని సృష్టించేందుకు రాలేదు, పూజలు చేసుకునే అందుకు వచ్చినాం, మోడీ చెప్తేనే పంపిస్తారా అని గట్టిగానే అడిగిండు. అయినా కూడా ఆఫీసర్లు అనుమతి ఇవ్వకుండా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయిపోయినాక 3 గంటలకు పంపుతామని చెప్పిండ్రు. దీంతోని కోపం చేసి వీళ్ళిట్లా నిరసన తెలిపిండ్రు. ఇంకో దిక్కు రాహుల్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం మీద కూడా పార్టీ కోపం చేసుకుంటా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. చూస్తుంటే ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా రాజకీయం రసవత్తరంగానే మారేటట్టు కొడుతున్నది. మీకు దండం పెడతాం, మా చంద్రబాబుని నమ్ముండ్రి, మీకు దండం పెడతాం, మా చంద్రబాబుకి ఓటెయ్యుండ్రి, మీకు దండం పెడతాం, టీడీపీ అభ్యర్థుల్నే గెలుపుయండ్రి అని ఇంటింటికి తిరిగి వాళ్ళ పార్టీ లీడర్లు ప్రచారం చేస్తుంటే పబ్లిక్ రియాక్షన్ ఎట్లున్నదో చూస్తే అమ్మ బాబోయ్ మరి ఇంత దారుణమా అని అంటారు. ఓట్లు వచ్చినాయి కాబట్టి నారాయణ సార్ అని వస్తున్నారు తప్ప కరోనా టైం కానీ ఏదన్నా ఓట్ల టైంలోనే నాకు నారాయణ సార్ అనే పదవి వినపడుతుంటాం. నారాయణ 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 పరువును మొత్తం ఒకటి 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 2 2 2 అన్న రేంజ్లో తీసి పడేస్తున్నారు పబ్లిక్. చూసిండ్రు కదా, ఈ మేడం గారు ఒక ఇంటికి పోయి టీడీపీకే ఓటేయాలి, మాజీ మంత్రి నారాయణను గెలిపియాలి అనోడితోటి ఏదో మాట వరుస కన్నా సరే వేస్తాను తీయండ్రి అనకుండా ఈ అక్క మేడం మొహం మీదనే అసలు నారాయణ ఎప్పుడన్నా మాకు కనిపించిండా, ఓట్లు వస్తేనే నారాయణకు పబ్లిక్ గుర్తొస్తారా, కరోనా టైంలో ఎందుకో రాలేదాయన అని కడిగి పడేసింది. ఇక దీనికి ఏమని సమాధానం చెప్పాలో మేడంకి అర్థం కాకపోయేసరికి గడప దగ్గర నిల్చున్న ఒక అన్న ఏదో లాజిక్ చెప్దామని బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. వినండి. ఫేస్బుక్ ఫౌండర్ టాటా బిర్లా ఎక్కడ ఉన్నాడు అప్పుడు? అబ్బబ్బబ్బబ్బ నీ లాజిక్. కరోనా టైంలో జూకర్బర్గ్, టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా బయటికి రాలేదు, అందుకే నారాయణ సార్ కూడా రాలేదని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మరి అదే కరోనా టైంలో సేవ చేసిన వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేవే అన్న, అట్లుంటుంది అన్నట్టు మీ నారాయణ పని. అన్నట్టు ఇట్లా ఇంటికి వస్తేనే కాదు చంద్రబాబు సభల కాడ కూడా టీడీపీ జెండాలని కాళ్ళతో ఎగిరేసుకుంటా తన్ని తన్ని కుప్పేసి మరీ ఒక్కుతున్నారు. దీన్ని బట్టి అర్థం కావాలి టీడీపీ పాతార పబ్లిక్లో ఎట్లున్నది అనేది. నిజంగా ఇది ఇట్లా చంద్రబాబు చూస్తే ఎట్లుంటుంది అంటారు. కేసీఆర్ సారు కొడుకు కేటీఆర్ పేరు వినబడంగానే అందరికీ ఏం యాదికొస్తుందిలా? సారు మస్తుగా ఇంగ్లీష్ దంచి కొడతాడు, హిందీ ఉర్దూ కూడా సూపర్ డూపర్గా మాట్లాడతాడు, నీట్గా షేవింగ్ చేసుకొని క్లాస్ లుక్కులు ఉంటాడు, ఫార్మల్ బట్టలతోని ఫార్మల్గా అదరగొడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్కు పర్యాయ పదం ఉంటే అది కేటీఆర్ సారీ అని చెప్తారు కదా. అయితే ఇటు చూడుండ్రి. ఏం టెన్షన్ పడకండి, కన్ఫ్యూజ్ అస్సలే కావద్దు. మాస్ కేటీఆర్, ఊర మాస్ కేటీఆర్, రఫ్ కేటీఆర్, రఫ్ అండ్ టఫ్ కేటీఆర్. ఇంకా మాస్గా ఈ భూమి మీద ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు మొత్తం కేటీఆర్ సారే. ఇట్లాంటి పేర్లన్నీ ఫోటోలు ఉన్న సార్కు కరెక్ట్గా సూట్ అవుతాయి పోన్రి. అయినా సారు యంగ్ లుక్లో ఏమో ఖతర్నాక్గా తయారవుతాడు, ఎప్పుడు గడ్డం మీసాలు పెంచుకొని తిరగలేదు, ఇంతవరకు అట్లా ఒక్కసారి కూడా కనిపించలేదు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో కూడా నైస్ లుక్తోనే మెస్పరైజ్ చేసిండు కదా. అసలు ఎందుకు ఇట్లా వేషం మార్చిండు, సినిమాల్లో ఏమన్నా ట్రై
చేస్తున్నాడా అంటే కాదు, సార్ ఇదివరకు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. మరి ఇదేంది అంటే ఎడిట్ చేసిన ఫోటో అట ఇది. సారు డైహార్డ్ ఫ్యాన్ ఒకరు ఎడిట్ చేసి సార్కు పంపుతేనట దాన్ని ఇట్లా సోషల్ మీడియాలో పంచుకున్నాడు అన్నట్టు. నాకైతే ఈ ఫోటో మస్తు నచ్చింది. ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉండే నేను ఇట్లా చూసుకునేసరికి షాక్ అయినా అనుకొచ్చిండు. ఇక ఇది ఇటు ఉంచితే గిజ్జుడండి ఎట్లున్నాడో సారు. ఓ కథ సల్లగుండా 1 నిమిషంలో ఒక్క ఫోటోకి ఎన్ని షేడ్స్ కనబడ్డాయో చూడండి. మరి ఎవరు ఇట్లా చేసినరో ఫ్యూచర్లో ఇంకెట్లా చూపిస్తారో, సార్ని ఇంకెంత సంతోష పెడతారో. కానీ ఇట్లాంటి గెటప్లలో కేటీఆర్ సార్ కనబడు అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే ఉన్నది కదా. మామూలుగా రైలు ఇంజన్కు బోగీలు ఉంటాయి, అందుకే ఎంత పెద్ద రైళ్ళనైనా పట్టాల మీద అట్లా పరుగులు పెట్టిస్తుంటారు దాన్ని నడిపేటోళ్ళు. మరి అట్లనే ట్రాక్టర్కు బోగీలు ఉంటే ఎట్లా? ఊక ట్రాక్టర్కి ఎక్కడైనా బోగీలు ఉంటాయా? నిజంగా ఉంటే మాత్రం దాన్ని ఎట్లా నడుపుతారు అని మీరు అనుకోవచ్చు. కానీ అదే గీడో కాడ నిజంగానే ఒక ట్రాక్టర్కు 3 బోగీలు, అదే 3 ట్రాలీలు పెట్టి అల్కగా నడుపుతున్నాడు ఓ డ్రైవరు. రివర్స్ పార్కింగ్ అని ఒక విభాగం ఉండి అవార్డు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈ టాలెంటెడ్ ట్రాక్టర్ డ్రైవర్కే వస్తుంది కావచ్చు పక్క. మామూలుగా ఒక్క ట్రాక్టర్ను రివర్స్ తీసుడే ఎక్కువ నాయన అంటే ఈయన చూడండి వెనకాల ఇంకో 2 ట్రాలీలు తలిగించుకొని మరి ఎంత సింపుల్గా రివర్స్లో తీసుకుపోయి పార్కింగ్ చేస్తున్నాడో లోపట. మరి ఎన్ని సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదో కానీ మామూలుగా కట్టుకోవట్లేదు పోండి. దేనికి గింత కూడా తలగకుండా బరాబర్ తీసుకుపోయిన చిన్న గేట్ల నుండి. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ మామూలుగా కొందరు కార్ల రివర్స్ గేర్ వేసుకొని కెమెరాలో చూసుకుంటే వెనకకి తీసేదందుకే అవస్థలు పడుతుంటారు. అట్లాంటిది మనిషి ఇంత అల్కీస్గా తీసేసరికి వారెవ్వా అంటున్నారు వీడియో చూసి. తాగుదాం తాగి ఊగుదాం. అబ్బా, మన మందుబాబులు తాగితే ఎట్లా ఊగుతారో తెలుసు కదా. ఏ కాలు ఎటు పడుతుందో తెలియదు, ఏం చేయబో ఏం చేస్తారో అర్థం కాదు. సరే, అలాంటి వాళ్ళను మనం ఎంతో మందిని చూసుంటాం. కానీ అదే గీడో పిల్ల బార్ షాపు నుంచి బయటకు వచ్చుకుంటా ఎట్లా సొలుగుతున్నదో చూస్తే ఇది మరీ అంత తాగుబోతు పిల్ల అని ఆశ్చర్యపోతారు. క్యాట్ వాక్ చేస్తుందని తెలుసు కానీ ఇట్లా తాగుబోతు వాక్ చేస్తుందని ఈ వీడియో చూసినాకనే అర్థమైంది. మరి అక్కడ వెనకాల చూస్తుంటే వైన్ షాప్ ఉన్నది, ఇదేమో సొలుక్కుంటూ వస్తున్నది. ఉసుక్కునే వలన గ్లాసులో కలిపి పెట్టుకున్న పెగ్గుల మూతి పెట్టి మిల్క్ షేక్ అనుకుని తాగే ఈ రకంగా షేక్ అవుతున్నదో, లేకపోతే వలన తాగుబోతే అన్ని దానాల్లోకెల్లా మహత్తరమైన దానమే మందు దానం అని దీనికి తాగిపించిండో, అది కాదంటే ఎన్ని రోజులని ఇట్లా పిల్లి లెక్కుంటా మనుషులు మందు తాగంగానే పులిలాగా ఫీల్ అవుతుంటారు కదా, ఈ మందు తాగి నేను కూడా పులినైతా అనుకున్నదో గానీ మొత్తానికి ఇట్లా వైన్స్ దగ్గర నుంచి సొలుక్కుంటూ వస్తున్న పిల్లిని ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఫుల్ వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ వీడియో. మరి అసలే రుచి 4 దాకేంత వరకే చక్కగా ఉంటారు, ఒక్కసారి అలవాటు అయిందంటే కథమే. ఇక ఆ లెక్కన 5 వాళ్ళ ఇంట్లో కన్నా జొర్రి పాలల్లో మూతి పెడితే ఇదంతా టేస్ట్ లేదని చెప్పి మళ్ళీ వైన్స్ లకే జొరబడుతుందో మందుకే అడిక్ట్ అవుతుందో. కానీ వద్దే పిల్లిదానం వద్దు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు. మనుషులు ఎట్లా చెప్తింటలేరు, కనీసం నువ్వా నేనే పిల్లిదానా పో చక్కగా పోయి రిమ్మ దిగినాక ఈ అడ్డమైన మందు తాగానని మీ ఇంటి పిల్లి మీద ఒట్టేసి మళ్ళా పాల జోలికే పో, సరేనా? కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే కూలిపోతే ఆ బాధ ఎట్లుంటుంది చెప్పవశమే కాదు కదా. మరి 1 రూపాయ 2 రూపాయల లక్షల కోట్లు పెడితే గానీ ఇల్లు కట్టే పరిస్థితి లేదు ఇయాటి రోజుల్లా. అట్లాంటిది గీడో కాడ కండ్ల ముంగటనే ఖతమైంది ఇల్లు. మొత్తం 5 అంతస్తుల బంగ్లా ఢమాల్లా కూలిపోయింది కండ్ల ముంగట్నే. ఎందులో అంత పెద్ద బిల్డింగ్ కూలిపోతే అట్లా తమాషాలు చేస్తున్నారు. పాపం లోపల ఎంతమంది ఉన్నారో ఎంతమందికి దెబ్బలు తాకినాయి అనుకునేరు. ఎవరికి ఏం కాలే, ప్రాణ నష్టం జరగలేదు, ఉత్త బిల్డింగ్ కూలిపోయింది అంతే. అందుకే అట్లా అన్నాం. కానీ మ్యాటర్ ఏంటంటే షిమ్లాలో ఉన్న మరహ్వా గ్రామంలో జరిగింది ఇది. చుట్టూ కొండల మధ్య 5 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాడట రాజ్ కుమార్ అనే టైనే. మొన్నట్లు అక్కడ బాగానే వర్షాలు కురిసి వరదలతోటి నిండిపోయింది కదా. ఆ టైంలో కొండ చర్యలన్నీ విరిగిపడి
రాళ్ళన్నీ వచ్చి బిల్డింగ్కి తాకినాయట. అట్లా మరి కింద ఉన్న రాళ్ళే కదిలినాయో ఇంకేం జరిగిందో గానీ ఇదేదో తేడా కొట్టేటట్టున్నది. కూలిందంటే కాష్టాల గడ్డకు పోతాం అందరికందరం అని చెప్పి సార్ ఇట్లున్నది పరిస్థితి అని అక్కడ ఆఫీసర్లకు చెప్తే బిల్డింగ్ ఏ క్షణంలో కూలిపోయే తెలియదు, మీరు ముందుగా బయటికి రండి అన్నారట. వాళ్ళు అట్లా బయటికి వచ్చినరో లేదో కొద్దిసేపటికే ఇట్లా కూలిపోయింది అన్నట్టు. మరి ఈడ జాగా దొరకనట్టుగా గుట్ట మీదకి పోయి ఎందుకు కట్టుకున్నాడో ఆయన ఇల్లు కట్టేదందుకు ఎంత కష్టపడ్డాడో గానీ కండ్ల ముంగట కష్టం మొత్తం పేక మెడ లెక్క కూలిపోయా పాపం. మళ్ళీ ఈ కాలంలో అట్లాంటి ఇల్లు కట్టాలంటే చిన్న పన ఎన్ని కోట్ల రూపాయలు కావాలి ఏంది కథ. వామ్మో అది కాని పనయ్యో అనుకోబట్టినరట. పైసా పైసా కూడా పెట్టి సొంతింటి కలను నిజం చేసుకున్న కొంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళు. కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, ఇన్స్టాంట్ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ ఇట్లా మీరు ఇప్పటి వరకు ఎన్నో తీర్ల కాఫీలు చూడొచ్చు, తాగుండొచ్చు. కానీ అదే మీరు ఎప్పుడూ రుచి చూడని, కనీసం అది ఎట్లుంటుందో కూడా చూడని ఓ స్పెషల్ కాఫీని పట్టుకొచ్చినాం. మరి అదేందో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ఇదే ఆ స్పెషల్ కాఫీ. దీన్ని తయారు చేసుకోవడానికి గ్యాస్ అవసరం లేదు, గ్యాస్ స్టవ్ అవసరం లేదు, ఖాళీ ఇసుకుంటే చాలన్నట్టు. అగ చూడండి స్టీల్ చెంబు దాంట్లో కాఫీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి గుండ్రంగా తిప్పుతుంటే ఎట్లా వేడెక్కుతున్నదో. అగో పొంగుకొచ్చిందని కొంచెం ఒక గ్లాసులో పోసి మళ్ళీ ఇసుకలో పెట్టంగానే బుస్సున పొంగుతున్నది కదా. మరి దీన్ని ఏం కాఫీ అంటారో, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ లెక్క ఇసుకలో పెట్టి చేసిండు కాబట్టి శాండ్ కాఫీయే అంటారో గానీ ఉపాయం అయితే భలే ఉన్నదిలే. ఇసుక కాబట్టి ఎండలో పెడితే తొందరగా వేడెక్కుతుంది, ముట్టుకుంటే సుర్రుమంటది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండేసరికి ఇది టర్కిష్ కాఫీ కాదు, అరబిక్ కాఫీ అని కొందరు, కాక ఏ పాటో ఏడాది పాటు ఎడారులు ఉన్నట్టున్నాడు, ఆడ ఏం దొరకక ఇసుకతోటే ఏమేం తయారు చేయొచ్చు అని నేర్చుకొచ్చుకొని ఇట్లా కాఫీ దుకాణం పెట్టుకున్నట్టున్నాడు అని కొంతమంది. అబ్బా ఆలిల్లు ఇల్లు కట్టుకుంటా అంటే తెచ్చుకున్న ఇసుక బకెట్లో తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయినాడు ఎమర్జెన్సీలో ఎండకు పెట్టి ఇట్లానే షాయి కాసుకోవచ్చు అనుకుంటున్నారట ఇంకొంతమంది. మరిగా మీకు కూడా ఎప్పుడన్నా వెరైటీ వంటకం ట్రై చేయాలనిపించినప్పుడు ట్రై చేయండి, పోయేదేమున్నది, గ్యాస్ ఖర్చు కూడా లేదు కదా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.